నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. దేవాదాయ భూములు ఆస్తులకు దేవుళ్ళ యజమానులని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పూజారులు ధర్మకర్తలు కేవలం నిర్వాహకులు మాత్రమేనని, ప్రైవేట్ ఆలయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కుదరదని తేల్చెప్పింది. దేవుళ్ళ సేవకులుగా ఆలయ భూముల సంరక్షణ విధులను పూజారులు ధర్మకర్తలు నిర్వహించవచ్చన్న కోర్టు ఎండోమెంట్ ఆలయాల ఆస్తులకు కలెక్టర్లు మేనేజర్లుగా వ్యవహరించే వీలుందని తెలిసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలకున్న భూములు ఎన్ని, అవి ఎవరి అధీనంలో ఉన్నాయి, అసలు ఏది పబ్లిక్ ఆలయం ఏది ప్రైవేట్ ఆలయం, ఆలయ భూముల నిర్వహణలో ఎవరి పాత్ర ఏంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని లైవ్ డిబేట్. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు కమలానంద భారతి గారు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు, విజయవాడ నుంచి; గోసాల శ్రీనివాస్ గారు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది, హైదరాబాద్ నుంచి; పవన్ కుమార్ పూజారి గారు, హైకోర్టు న్యాయవాది, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ముగ్గురికి. ముందుగా కమలానంద భారతి గారు, దేవాలయాల భూములకు దేవుడే యజమాని అని సుప్రీం తీర్పు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దేవాలయ భూముల నిర్వహణ ఎట్లా ఉందండి? ఇదే తీర్పును పోలినటువంటి తీర్పు గతంలో రాజస్థాన్కు సంబంధించిన ఒక కేసులో కూడా సుప్రీంకోర్టు ఇచ్చి ఉన్నది. దేవాలయంలో ఉండేటువంటి మూలమూర్తి మూల విరాట్టుకు ఈ అన్ని రకాలైనటువంటి ఈ ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి. వేద ఆగమ శాస్త్రానుసారంగా ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారో అది హిందువుల విశ్వాసాన్ని అనుసరించి ప్రాణం కలిగి ఉన్నటువంటి సజీవ మూర్తి కాబట్టి ఆ విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని ఇప్పటికి 25 సంవత్సరాల క్రితమే ఒక జడ్జిమెంట్ ముందే ఉంది. అప్పుడే దేవాలయాలకు సంబంధించిన భూముల మీద పూర్తి అజమాయిషి మూల విరాట్గా ఉంటుందని, అటువంటి జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తము దేవాలయాల భూములన్నిటికీ కూడా యజమానిగా ఆ దేవాలయంలో ఉండే మూలమూర్తి మూల విరాట్ పేరుతోటే మొత్తం అంతా మార్చడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్కి సంబంధించిన విషయంలో అంటే మనకు ఉత్తర భారతదేశానికి చాలా తేడా ఉంది. ఇక్కడ మనకు దక్షిణ భారతదేశంలో ఉండే 5 రాష్ట్రాల్లో ఉండే దేవాదాయ చట్టానికి అక్కడ ఉండేటువంటి కొద్దిపాటి చట్టానికి చాలా అంతరం ఉంది. మన దగ్గర దేవాలయాల భూముల విషయంలో నిర్వచించడంలో చాలా పకడ్బందీగా చట్ట రూపంలో నిర్వచించారు కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు యొక్క ప్రభావం అనేటువంటిది పెద్దగా మన మీద ఉండదు. ఎందుకంటే మనం ఇప్పటికే దాన్ని ఆచరిస్తూ వస్తున్నాం. మధ్యప్రదేశ్కు సంబంధించిన కేసులో వాళ్ళకి సంబంధించినంత వరకు ఇది కొత్త తరహాగా ఉంటుంది. అక్కడ అమలుపరచడానికి వాళ్ళు కొంత దీని గురించినటువంటి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మనకు ఇక్కడ జిల్లా కలెక్టర్లు కావచ్చు, మనం 2007, 2008లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెద్ద ఎత్తున దేవాలయ పరిరక్షణ ఉద్యమం జరిగినప్పుడు శాసనసభలో దీని మీద అన్ని పార్టీల వాళ్ళు చర్చలో పాల్గొన్నప్పుడు కూడా ఆ రోజు ఉండేటువంటి వేలాది దేవాలయాల్లో కనీసం 1 నయా పైసా కూడా ఆదాయం లేనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, 6B దేవాలయాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక విభాగాన్ని ఉంచి వాళ్ళ ఆధ్వర్యంలోకి ఈ దేవాలయాలు మార్చేస్తే దేవాదాయ పరిధి నుంచి దేవాదాయ శాఖ పరిధి నుంచి తీసివేయచ్చు అనేటువంటి ఒక చర్చ ఆలోచన కూడా అప్పుడు జరిగింది. కాబట్టి ఇది మన రాష్ట్రాల్లో ఇప్పుడైతే 2 రాష్ట్రాల్లో, అప్పుడు ఒక రాష్ట్రము, మనకి అంశము కొత్త కాదు. మనం ఇప్పటికే మన దేవాలయాలకు సంబంధించిన అడంగల్ కావచ్చు, పహాణి కావచ్చు, ఇవన్నీ కూడా ఏ దేవాలయాల పేరుతో ఉన్నాయో ఆ దేవాలయాల పేరుతోటే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనకి ఇది కొత్త కాదు, మనకి ఇది కొనసాగింపుగా ఉంటుంది తప్ప మనం ముందు నుంచి ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాం. రైట్ అండి. ఓకే, గోసాల శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఆలయాల భూములు కానీ ఆస్తుల నిర్వహణ ఎట్లా ఉందండి? సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఇది మధ్యప్రదేశ్ ఎండోమెంట్స్ యాక్ట్, మధ్యప్రదేశ్ రెవెన్యూ లాస్ ప్రకారం ఇచ్చిన జడ్జిమెంట్ అండి. దీంట్లో ప్రధానమైన స్ఫూర్తి లైన్ ఏదైతే ఉందో స్పిరిట్, దేవాలయాలది స్పిరిట్ మాత్రం ఒక రాష్ట్రానికి కాకుండా యావత్ భారతదేశానికి వర్తించే స్పిరిట్ మాత్రం ఈ జడ్జిమెంట్ లో కనపడుతుంది. ఇది 1921లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్రిటిష్ కోర్టులు భారతదేశంలో న్యాయ వ్యవస్థలో, భారతదేశ హిందూ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో, ధార్మిక వ్యవస్థ అండి, న్యాయ వ్యవస్థ అండి, అర్చామూర్తి ఎవరైతే ఉన్నారో దేవాలయంలో ప్రధాన అర్చామూర్తి సేవలు అందుకుంటూ పూజా విధాలు అన్ని అందుకుంటున్నటువంటి ఆ అర్చామూర్తికి జ్యూరిస్టిక్ పర్సన్ అన్నారు. ఆ పర్సన్, దట్ ఈస్ ద డెఫినేషన్ గివెన్. అది బ్రిటిష్ వాళ్ళు కొత్తగా ఇవ్వలేదు. వాళ్ళు అంటూ దాంట్లో ఏమంటే యాజ్ పర్ హిందూ లా అని మాత్రం మాట్లాడారు.
హిందువుల ప్రకారము ఇక్కడ అచ్చామూర్తి ఎవరైతే ఉన్నారో అతని జ్యూరిస్టిక్ పర్సన్ గానే ట్రీట్ చేయాలి. జ్యూరిస్టిక్ పర్సన్ అంటే ఏమిటంటే కెన్ అక్వైర్ ప్రాపర్టీస్, కెన్ యాక్సెప్ట్ గిఫ్ట్స్, కెన్ మేనేజ్ ది ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మనందరం ఎలా వ్యక్తులకు గిఫ్ట్ ఎలా తీసుకుంటాము, ప్రాపర్టీస్ ఎలా కొంటాము, ప్రాపర్టీస్ ని ఎలా మేనేజ్ చేస్తామో అలా చేయాలని ఉంది. ఈవేళ మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తిని కూడా విస్మరించి ఈ హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అని రాష్ట్రాల్లో, ఇవి ప్రతి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా, ఇవన్నీ కూడా రాష్ట్రాల పద్దు కింద వచ్చేసేందుకు భ్రమ. ఇది దేవాలయాల నిర్వహణ రాష్ట్రాల పద్దు లేకపోతే కేంద్రం పద్దు లిస్ట్ అంటారు కదా, కాంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అని. ఏ లిస్టులోనూ లేదు, ఏ లిస్టుకి కూడా చేరే అంశం కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో, ఫండమెంటల్ రైట్స్ పొందుపరిచారో, ఫండమెంటల్ రైట్స్ కి విఘాతం కలిగిస్తూ ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. మద్రాసులో మొట్టమొదటిసారి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ చట్టాల మీద మళ్ళీ అప్పుడు కోర్టులకు వెళ్ళడం జరిగింది, మళ్ళీ కోర్టు వెళ్తే సవరణ చేయడం జరిగింది. కానీ సరైనటువంటివి ఇక్కడ చర్చ జరగలేదు. చర్చ జరగకుండా, ఎందుకంటే దేవాలయ భూములు అనేప్పటికీ ఇవేవేదో మత సంబంధించినవి, హిందూ దేవాలయాలు అంటే మత సంబంధించినవి, నోబడీ ఈజ్ ప్రాపర్టీ, నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండియా అనేప్పటికీ అవర్స్ ఇది పొరపాటున 2 నిర్వచనాలు కలిపేసి కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏమిటిది? సెక్యులర్ అనే పదానికి రిలీజియస్ అనే పదానికి రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి అది సెక్యులర్ అని వేసుకున్నారు. రాజ్యాంగం సెక్యులర్ అనే భావాన్ని గౌరవించింది తప్ప సెక్యులర్ రాజ్యాంగం కాదు. సెక్యులర్ రాజ్యాంగం అంటే ఒకటి తర్వాత చెప్తారు. ఇక్కడ ఆర్టికల్ 26, ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, morality and health. Every religious denomination or any section thereof shall have the right A, to establish and maintain institutions for religious and charitable purpose, B, to manage its own affairs in matters of religion, C, to own and acquire mobile and immobile property, and D, and to administer such property in accordance with law. Okay. ఇన్ అకార్డెన్స్ విత్ లా అంటే ఫండమెంటల్ రైట్ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడినారు మొట్టమొదటి సబ్జెక్ట్ అని. ఇది ఫండమెంటల్ రైట్స్ లో ఎప్పుడైతే ఆర్టికల్ 26 పెట్టారో, స్టేట్ హ్యాస్ నో ఛాన్స్, స్టేట్ హ్యాస్ నో స్పేస్ ఎట్ ఆల్ టు ఇంటర్ఫియర్ with the religious affairs or with the principal deity, or the principal deity's right to manage its own properties, have its own properties and have control. మనం వచ్చేప్పటికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాపర్టీస్ ప్రభుత్వ ప్రాపర్టీస్ కింద పరిగణించబడుతున్నాయండి. ఇది ప్రజలు కూడా ఇది ప్రభుత్వందేమో, మనకు అసలు దేవాలయాలు అంటేనే ప్రభుత్వందేమో. మనం ప్రవేశమే నిషిద్ధం, ప్రవేశం కూడా రిస్ట్రిక్టెడ్, అంటే రేట్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ రిజర్వ్. అక్కడ అనేప్పటికీ ఏమైపోయిందంటే ఇట్స్ ఎ కమర్షియల్, ఆర్ గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ ఏ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గెటింగ్ మనీ అనేప్పటికీ ఇక్కడ వచ్చేప్పుడు చిన్న ఇబ్బంది ఏమిటో చెప్తా. చెప్పండి. రిలీజియస్ ఫీలింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరు కూడా ఓన్ చేసుకోవడానికి వీల్లేకపోతుందండి. అక్కడ ఏమైనా అమెండ్ చేసినా, అక్కడ ఏమైనా తయారు చేసినా, అక్కడ ఉన్న యజ్ఞశాల పడగొట్టేసేసి, లేకపోతే అక్కడ ఒక టాయిలెట్ కాంప్లెక్స్ కట్టినా, లేకపోతే అక్కడ ఏదైనా కట్టినా, ఓహో గవర్నమెంట్ నిర్ణయమేమో. ఈ రిలీజియస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు తిరుపతి దేవస్థానం కానీ, కాళహస్తి కానీ, శ్రీశైలం కానీ, లేకపోతే కామన్ గుడ్ ఫండ్ లోంచి కానీ, ఈ ఫండ్ లోంచి గవర్నమెంట్ డబ్బులు ఈజీగా తీసుకోగలుగుతుంది, బికాస్ గవర్నమెంట్ హ్యావింగ్ ఫుల్ రైట్స్ అండ్ కంట్రోల్. రైట్ అండి. ఓకే, పవన్ కుమార్ గారు, అంచేత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులు పూర్తిగా దేవుని యొక్క ఆధీనంలో లేవండి, డైటీ ఆధీనంలో లేవు. రైట్ అండి. పవన్ కుమార్ గారు, మీరు చెప్పండి. ఒక విషయం చూస్తే అసలు దాతలు ఏ ఉద్దేశంతో ఆలయాల భూములు ఆస్తులు సమకూర్చుతున్నారో తర్వాత ఆ లక్ష్యం నెరవేరుతుందంటారా? సార్, ఇందులో దిస్ ఈజ్ ఏ ట్రైపార్ట్ అగ్రిమెంట్. పూజారికి, దేవుడికి, డోనార్, వీళ్ళ ముగ్గురికి సంబంధించింది. ఈ యొక్క ప్రాపర్టీస్ లో గవర్నమెంట్ కి ఏ విధమైన హక్కు గాని అధికారం గాని లేదండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఓన్లీ టు అడ్మినిస్ట్రేట్ ది అఫైర్స్ ఆఫ్ ది టెంపుల్
అంటే దీంట్లో ఒకటంటే ఏఎస్ నారాయణ దీక్షితులు 1997 జడ్జిమెంట్ రిఫర్ చేసుకుంటే దాంట్లో రివ్యూ కూడా జరిగింది. దాంట్లో ఏమన్నారనంటే మొత్తం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ 33,356 టెంపుల్స్ ఉన్నాయండి, ఇంక్లూడింగ్ స్మాల్ టెంపుల్స్ అండ్ బిగ్ టెంపుల్స్. దాంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసేది కేటగిరీ ఏ బిలో కలిపేసి 1,350 టెంపుల్స్ కంటే ఎక్కువగా లేవు. మిగతావన్నీ కూడా బిలో 50,000 రూపీస్ ఇన్కమ్ టెంపుల్స్ ఆర్ 1 lakh రూపీస్ ఇన్కమ్ టెంపుల్స్. సో ఈ టెంపుల్స్ అన్నిటినీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయదలుచుకుంటే 1997 ఏఎస్ నారాయణ దీక్షిత్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అయ్యా మీరు ఒకవేళ దీన్ని మేనేజ్ చేయగలుగుతారంటే వాళ్ళందరికి కూడా పే గ్రేడ్ శాలరీస్ ఇచ్చి వాళ్ళని తీసుకునాలే అని చెప్తే గవర్నమెంట్ అఫిడవిట్ రాసింది సుప్రీంకోర్టు. మేము ఆ డబ్బులన్నీ కూడా ఈ బిలో 50 lakhs ఇన్కమ్ ఉన్న టెంపుల్ వాళ్ళు 50,000 ఇన్కమ్ ఉన్న టెంపుల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి అని అంటే మేము ఇవ్వలేము, మా వల్ల కాదండి. అందుకని చెప్పేసి సెక్షన్ 144 అమెండ్మెంట్ యాక్ట్ 30 of 1987 అమెండ్మెంట్ చేసి బిలో 5 lakhs ఇన్కమ్ ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా పూజారులకే హ్యాండ్ ఓవర్ చేసేసి మేనేజ్మెంట్ కూడా వాళ్లే చేసుకునాలని చెప్పేసి సెక్షన్ అమెండ్మెంట్ చేసిందండి. దట్ ఈస్ యాక్ట్ 33 of 2007 సార్. దీంట్లో అప్పటి నుంచి ఈ యొక్క ల్యాండ్స్ ను ఆ యొక్క నిర్వహణ బాధ్యతను 6 టెంపుల్స్ అంటారు, పూజారులే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఏమవుతుందనంటే ఈ యొక్క గ్రామంలో ఉండే కొంతమంది పెద్దలు వాళ్ళ యొక్క పలుకుబడిని ఉపయోగించేసి పూజారులను బెదిరించేసి ఆ ల్యాండ్స్ ను తీసుకొని వేరే వాళ్లకు కౌలుకి ఇచ్చడమో లేకుంటే వేరే అమ్మడమో ఇట్లాంటి పరిస్థితులన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోపల ఇంకొక ప్రొవిజన్ ఏర్పాటు చేసి ఒకవేళ ఏదైనా ఇబ్బందిగా ఉన్నట్లయితేనంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ యొక్క ఆస్తులను కాపాడాలనే ఉద్దేశంతో సెక్షన్స్ ను ప్రావిజన్స్ ను ఇందులో ఇంక్లూడ్ చేశారు. భారతి గారు, సార్ తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు ఎన్ని భూములు ఉన్నాయండి? ప్రస్తుతం ఎవరి అధీనంలో ఉన్నాయి? ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఎట్లాంటి మార్పులు రావచ్చు అంటారు? మనకి 2007 వరకు 3,76,000 ఎకరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దేవాలయాంశాలు భూములని అమ్మివేయటం అనేటువంటి ఒక కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన అలజడితో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము జస్టిస్ వెంకట్రామిరెడ్డి కమిషన్ అని చెప్పి ఒకటి నియుక్తి చేసింది. ఆ జస్టిస్ వెంకట్రామిరెడ్డి గారి కమిషన్ నియుక్తి చేసిన తర్వాత ఇంకొక 1,50,000 ఎకరాలు దేవాదాయ శాఖలో చేరాయి. అంటే దాదాపు ఇప్పుడు సుమారుగా ఒక 5 లక్షల ఎకరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయం చెప్తున్నాను, అన్ని ఎకరాల భూములు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఆ దేవాలయాల భూములు వారు చెప్పినట్టుగా కేవలము 13,000 దేవాలయాలకు మాత్రమే భూములు ఉన్నాయి. అంటే ఆ ఎకరా కావచ్చు, అర ఎకరా కావచ్చు, లాభం రావచ్చు రాకపోవచ్చు, బెట్ట కావచ్చు, మాగాణి కావచ్చు, ఇట్లాంటివన్నీ కలిపి 13,000 దేవాలయాలకు మాత్రమే. సింహాచలం లాంటి 15,000 ఎకరాల భూములు ఉండే దేవాలయం కావచ్చు, నూజివీడి దగ్గర గొల్లపల్లిలో ఉండేటువంటి రామాలయానికి ఉండేటువంటి 3,600 ఎకరాల భూములు కావచ్చు, ఇట్లాంటి వాటి దగ్గర నుంచి గ్రామాల్లో ఉండే చిన్న చిన్న దేవాలయాలకు ఎకరా ఉండేవి, ఇట్లాంటివన్నీ తీసుకుంటే మొత్తము 13,000 దేవాలయాలకు మాత్రమే భూములు ఉన్నాయి. 20,000 దేవాలయాలకు ఒక్క ఏమంటాం సెంటు భూమి కూడా లేదు. కాబట్టి సెంటు భూమి లేనటువంటి దేవాలయాలు కూడా దేవాలయ శాఖ అజమాయిషిలో ఉంచుకుంది. ఈ భూములకు సంబంధించిన విషయంలోనే చట్టం కావచ్చు, కోర్టులు కావచ్చు, ఇప్పుడు 2006 ఆ ప్రాంతంలో ఇందిరమ్మ పథకానికి ఇంటి స్థలాలు నివేశన స్థలాలకు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి మేము ఆ రోజున కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావటం జరిగింది. ఆ స్టే కారణంగానే ఈ రోజున దేవాలయాల భూములు ఒక రక్షా కవచాన్ని పొంది ఉన్నాయి. ఏ రకమైన కార్యక్రమానికి ప్రభుత్వం దేవాలయ భూమి తీసుకోవాలన్నా తగిన కారణాన్ని చూపించి హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే దేవాలయ భూమిని పరిగ్రహించేటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ఇంతకు ముందుట్లాగా 2007కు ముందు అంటే 1987 నుంచి 2007 20 ఏళ్ల పాటు
ప్రైవేట్ నెగోసియేషన్స్లో దేవాలయాంశాల భూములాగా ఈవోలు రెవెన్యూ అధికారులు కూర్చుని లేకపోతే ఈవోలు కొనేవాళ్ళు దేవాలయాలు అమ్మివేయటం అనేది జరిగింది. కానీ 2006 హైకోర్టు స్టే తర్వాత అటువంటి స్థితి లేదు. 2007 అమెండ్మెంట్ చట్టంలో కూడా దీన్ని పొందుపరచడం జరిగింది. అంత సులభంగా దేవాలయాల భూములు తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ ప్రభుత్వాలు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి చాలా శక్తివంతులైనటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఏదో ఒక విధంగా దేవాలయాల భూములు తీసుకుంటూనే ఉన్నారు అడపాదడపా. గత 2 ఏళ్ల క్రితం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా దేవాలయాల భూములు తీసుకోవాలనుకున్నప్పుడు కమలానంద భారతి గారు, చాలా పెద్ద ఈ వ్యతిరేకత సుప్రీం వచ్చింది. తీర్పుతో మరలా మనం ఎట్లాంటి మార్పులు చూసే అవకాశం ఉందంటారు? మనకు ఉండేటువంటి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎండోమెంట్ యాక్టు, ఇక్కడ ఉండేటువంటి హైకోర్టు తీర్పు, హైకోర్టు స్టే, ఇక్కడ ఉండేటువంటి విధి విధానాలకు బలం చేకూర్చినట్టు అవుతుంది. ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దాదాపుగా మనకి ఇక్కడ అమల్లో ఉంది. ఓకే, అయితే ఇక్కడ కొన్ని లోటుపాట్లు జరిగాయి, అవి మనం మననం చేసుకోవాలి. ఏంటంటే అర్చకులకు ఉండేటువంటి భూముల్ని కాంప్రమైజ్ అనేటువంటి పద్ధతిలో దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకుని మీకు మేము ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక 4 కుటుంబాలు 3 కుటుంబాల వంతుల వారీగా చేసుకునేటువంటి భూముల్ని తీసుకున్న తర్వాత వీళ్ళు దేవాదాయ శాఖలో అర్చకులకి ఒక అర్చకుడికో 2 అర్చకులకో దాదాపు అన్ని దగ్గరలో ఒక అర్చకుడికే ఇచ్చారు. కాబట్టి ఒక కుటుంబానికి ఉపాధి దొరికింది, 2 కుటుంబాలు ఉపాధి లేకుండా పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్క అర్చకుడికి దేవాదాయ శాఖ వాళ్ళు జీతం ఇస్తే ఆ ఇచ్చేటువంటి 3,000 5,000 జీతాన్ని 3 కుటుంబాల వాళ్ళు పంచుకునేటువంటి దుస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఆచరణలో ఉండేటువంటివి ఇవి ఇటు అర్చక సమాజం కావచ్చు, అదేవిధంగా దేవాదాయ శాఖ కావచ్చు సమన్వయం చేసుకుని ఇటువంటి ఒడిదుడుకులు అర్చక వ్యవస్థకు కావచ్చు, మిరాసీ వ్యవస్థ అంటే మిగతా సర్వీస్ ఇనాములు తీసుకోండి, నాయి బ్రాహ్మణులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కుల వృత్తులు వాళ్ళకి ఎవరెవరికి ఇచ్చిన వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళు చేసేటువంటి పనికి కూడా నష్టం కష్టం కలగకుండా ఉండే పద్ధతిలో చర్చల ద్వారా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. మనకి ఇక్కడ అమలులో ఉండేటువంటి విధి విధానాలకు చట్టానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు బలోపేతం చేస్తూ ఉన్నది. దీన్ని మనం స్వాగతించవచ్చు. ఓకే అండి, రైట్. శ్రీనివాస్ గారు, ఆలయాల భూముల అన్యాక్రాంతం, ఇష్టానుసారం అమ్మకాలు, వేలాలకు ఎక్కడైనా అడ్డుకట్ట పడుతుంది అంటారా? తెలుగు రాష్ట్రాల పరిస్థితులపై మీ పరిశీలన ఏమిటండి? సుప్రీంకోర్టు కొత్తగా ఇచ్చిన తీర్పు ఏం కాదండి. గతంలో కూడా ఈ తీర్పులు 2 ఉన్నాయండి. ఈ తీర్పులు 2 ఉన్న తర్వాత ఆ సుప్రీంకోర్టు తీర్పు యొక్క స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టే చాలా సార్లు మీరు దేవాలయ భూములు ఎక్కడైనా వేలం వేసినట్టయితే లేదా వాటిని ఇళ్ల స్థలాలకో లేదా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకో తీసుకున్నట్టయితే న్యాయస్థానం యొక్క పర్మిషన్ తీసుకుని మాత్రమే చేయాలని చెప్పి తీర్పు గట్టిగా ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ఉన్నత న్యాయస్థానాలు నిఘా ఏం పెట్టలేవు కదండి. మన స్థానికులోనంటి ప్రజలు కానీ, భక్తులు కానీ, లేదా ఎండోమెంట్స్ ట్రస్ట్ బోర్డులు కానీ, ప్రజా సంఘాలు కానీ దీని మీద పోరాటం చేయవలసి వస్తుంది. వెస్ట్ గోదావరిలో దేవాలయ భూముల్ని తీసుకుని ఇళ్ల పట్టాల కోసమని ఆ దేవాలయ భూములకి ఖరీదు నిర్ణయించి ఆ ఖరీదుని జమ చేశారు. జమ చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ దేవాలయ భూములు ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయలేదు. అంచేత మొన్న ఒక మా మిత్రుడు ముఖర్జీ అనే మిత్రుడు కోర్టులో రిట్ వేశారు. అయ్యా, మీరు మా దగ్గర దేవాలయ భూములు తీసుకుని ఇప్పటికి 20 సంవత్సరాల పైన అయిపోయింది. వాటిని అనుకున్న ఏ పర్పస్ కోసం అయితే సేకరించారో ఆ పర్పస్ ఇది ఫుల్ఫిల్ కాలేదు. కాబట్టి దేవాలయ భూములు వెనక్కి ఇచ్చేవలసింది. మీరు ఏదైతే జమ చేసిన ధనం ఉందో అది ముట్టుకోలేదు, అక్కడే ఉందని. కాబట్టి ఇక్కడ ఎండోమెంట్స్ శాఖతోటి బేరసారాలు చేసుకోవాల్సిన అవసరం అటు దేవాలయాలకు కానీ దేవాలయాలు అర్చకులకు కానీ ఎవరికి లేదు. ఇది ప్రభుత్వం యొక్క అజమాయిషీలో ఉండకూడదని చెప్పేసి రాజ్యాంగం గట్టిగా చెప్పింది. న్యాయ సూత్రాలు కూడా గట్టిగానే ఉన్నాయి. తీర్పులు అనేక తీర్పులు గట్టిగా ఉన్నాయి. దీంట్లో కలగ చేసుకోవడానికి వీలు లేదు అని వారితో మీకు ఇచ్చినటువంటి అర్చక సేవలకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకుని మీకు జీతాలు ఫిక్స్ చేస్తాం, ఆ జీతాలు మీరు నౌకరీ చేయండి అని. దేవుని సేవకి చేస్తే దేవుని అసలు అక్కడ పర్పస్ ఏమిటంటే ఎండోమెంట్స్ ఏర్పడినప్పుడు దాతలు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన దాతల యొక్క ప్రధానమైన లక్ష్యం
అర్చకులు దీని మీద వచ్చే ఆదాయాన్ని భుజించి యజ్ఞంలో భాగం ఉండేది. ఈ ఆదాయం మీదే వాళ్ళు బతుకుతూ వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, ఆళ్ళుళ్ళు, లేకపోతే వంశ పారంపర్యంగా కూడా అర్చక వృత్తిలో ఉండాలి. భూమికి, వృత్తికి, మనిషికి, దేవాలయానికి లింక్, సంబంధం. భూమిని తీసేసుకుంటే దేవాలయానికి వ్యక్తికి సంబంధం కట్ అయిపోయింది. అంచేత అతను ఉద్యోగం చేసినట్టే వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు, పొద్దున. ఎందుకంటే మళ్ళీ టెంపరీగా ఎక్కడో పార్ట్ టైం చేస్తే గానీ ఎంతమంది సంతానాన్ని పోషించలేడు కదా. అవునండి. అంచేత దేవాలయం లాక్కుని, ఎందుకు లాక్కున్నారు దేవాలయాన్ని? అర్చకులకు కదా ఇచ్చింది అది. మీరెవరికి ఇస్తారు దాన్ని? భూమిని ఇంకోళ్ళకి ఇచ్చి, కవులకి ఇచ్చి, ఆ తర్వాత కౌలుదారుడు నేను దీంట్లో కౌలు కొన్నాను, నాకు భూమి ఏమీ లేదు, ఈ భూమి నాకు పట్టా ఇప్పించండి అని మళ్ళీ పట్టా పెట్టుకుని అలా 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 అన్యాక్రాంతం చేయడానికి ఇది వ్యవస్థీకృత నేరం కింద లెక్క అవుతుంది. రైట్ అండి. మీరు ఒక ప్రశ్న వేశారు, ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఏమవుతుందని. సుప్రీంకోర్టు తీర్పుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద యజమాయిషి, ఇప్పుడు సదావర్తి భూములు ఉన్నాయి, మొత్తం 400 ఎకరాల్లో 80 ఎకరాలు వేలం వేశారు, 320 ఎకరాలు అన్యాక్రాంతం అయిందన్నారు. అనొచ్చా అండి? అన్యాక్రాంతం అయితే అసలు ప్రభుత్వ భూములు ఎక్కడైనా అన్యాక్రాంతం అయితే ఊరుకుంటామా? కరెక్ట్. దానికి ఈ దేవాలయ భూములు అన్యాక్రాంతం అయితే లిమిటేషన్ ఏమీ లేదు, ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. మద్రాసు నడిబొడ్డు నుండి 300 ఎకరాలు అక్కడ ప్రభుత్వము ఇళ్ల పట్టాలు ఇచ్చేసింట. రైట్ అండి. అంశం మళ్ళీ చర్చిద్దామండి. శ్రీనివాస్ గారు, పవన్ గారు మీరు చెప్పండి, ఇష్టానుసారం ప్రభుత్వ పథకాలకు భూముల పంపకాలు కానీ దేవాదాయ ఆస్తుల మళ్లింపులకు కానీ ఇక్కడైనా అడ్డుకట్ట పడుతుంది అనుకోవచ్చా? సార్, ఈ ప్రభుత్వాలు అన్ని కూడా ఏం చేస్తున్నాయంటే ఈ ఎండోమెంట్స్ ల్యాండ్స్ అన్ని కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అనే భావనలో ఉండి ఈ యొక్క ల్యాండ్స్ కు సంబంధించి ఏదైతే ప్రభుత్వ పథకాలకు లేకుంటే వేరే ఇతర మార్గాలకు ఈ ల్యాండ్ ను మళ్లించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మళ్లించిన ప్రతిసారి కూడా హైకోర్టు ఒకటే చాలా క్లియర్ గా చెప్తుంది, అయ్యా గవర్నమెంట్ భూములు ఈజ్ డిఫరెంట్, ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఆర్ డిఫరెంట్. ఒకవేళ మీరు ఎండోమెంట్ ల్యాండ్ తీసుకున్నారంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద పర్టికులర్ నోటిఫికేషన్ జారీ చేసి, ఆ జారీ చేసిన తర్వాత ఏదైతే అది పబ్లిక్ పర్పస్ అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసి, దాని తర్వాత మన హైకోర్టులో ఆ యొక్క ల్యాండ్ ను మేము అమ్ముతామని చెప్పేసి పర్మిషన్ తీసుకొని దాని తర్వాత కాంపన్సేషన్ పే చేసిన తర్వాతనే ఆ ల్యాండ్ ను తీసుకోవాలని చట్టం చెప్తుంది. అయితే మొన్న ఒక కలెక్టర్ ఏం చేశారనంటే హరితహారం పథకం కింద గవర్నమెంట్ ల్యాండ్ ను ఐడెంటిఫై చేయమని చెప్తారంటే ఒక గ్రామాధికారి ఎండోమెంట్ ల్యాండ్ ను గవర్నమెంట్ ల్యాండ్ కింద ఐడెంటిఫై చేస్తే వాళ్ళు అందులో 1.5 ఎకర్లో హరితహారం పథకం పెట్టారు. హరితహారం పథకం పెట్టిన తర్వాత దాన్ని మేము కలెక్టర్ గారిని వెళ్ళి అడుగుతున్నంటే ఆయన ఒకటే మాట అన్నారు, అదేమిటండి ఎండోమెంట్ ల్యాండ్ కూడా దట్ ఈస్ నథింగ్ బట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ కదా అని చెప్పేసి అని అంటున్నారు. ఈ విషయాన్ని మేము హైకోర్టు దృష్టికి తీసుకొని వెళ్తానంటే హైకోర్టు ఒకటే మాట అన్నది, మాంసాహారం అది పెండింగ్ లో ఉంది, మాట్లాడొచ్చో ఏదో తెలియదు, అయితే మాంసాహారం షాపు పెట్టడానికి అని చెప్పేసి ఇంకొక 2 ఎకరాల ల్యాండ్ ను కలెక్టర్ గారు ఎండోమెంట్ కమిషనర్ గారికి లెటర్ రాస్తానంటే ఆయన దాని ఎంక్వైరీ గురించి అని చెప్పేసి అసిస్టెంట్ కమిషనర్ గారికి పంపించారు. అసిస్టెంట్ కమిషనర్ గారికి పంపిస్తారంటే మేము హైకోర్టుకి వెళ్ళాము, సార్ ఎండోమెంట్ ల్యాండ్ లో మాంసం దుకాణాలు పెడతారటండి అని చెప్తారంటే హైకోర్టు జడ్జి గారు సీరియస్ అయ్యి దాని మీద స్టే విధించారు. ఓకే, ఇది పరిస్థితి అండి. అంటే వీళ్లకు ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క ఎండోమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది డిఫరెన్స్ తెలియకుండా ఆ విషయాన్ని మెల్లమెల్లగా పక్కదారి పట్టించుకుంటూ ఈ యొక్క ల్యాండ్స్ అన్నిటినీ కూడా మెల్లమెల్లగా హారతి కర్పూరంలా కరగజేసుకుంటూ వెళుతున్నారండి. ఈ పరిస్థితి మారాలండి. ఈ పరిస్థితి మారాలి అని అంటే ఎండోమెంట్ లో ఒక ప్రత్యేకమైన సర్క్యులర్ ఒకటి తీసుకొని రావాలి. సర్క్యులర్ తీసుకొని వచ్చేసి అన్ని డిపార్ట్మెంట్లకు ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఒకవేళ తీసుకోదలుచుకుంటే ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి. 3 times ఆఫ్ ది కాంపన్సేషన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని అంటే దేవాలయాలకు ఇవ్వాలి. ఆ యొక్క ఇచ్చిన కాంపన్సేషన్ అమౌంట్ టెంపుల్ అకౌంట్ లో డిపాజిట్ చేసి ఆ టెంపుల్ నిర్వహణకు చూపించుకుంటూ దాని లెక్కలు అక్కడ ఉండే పూజారికి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అండి. రైట్ అండి. కమలానంద భారతి గారు,
దేవాలయ భూములు ఆస్తుల పరిరక్షణ కోసం మీరు పాదయాత్ర కూడా చేశారు. ఈ క్రమంలో మీరు క్షేత్రస్థాయిలో గమనించిన పరిస్థితులు ఏంటండి? 2007, 2009 మొత్తము ఉభయ అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల్లో కూడా దేవాలయాలను స్పృశిస్తూ పాదయాత్ర చేశాం. దీనికి ప్రధానమైన కారణము హిందూ సమాజంలో చైతన్యం రావాలి. ఈ గ్రామంలో ఉండే దేవాలయము నా దేవాలయము అనే భావన రావాలి. జమీందారులు కావచ్చు, రాజులు కావచ్చు, దాతలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి భూములు ఆచంద్ర తారార్కము సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరగాలని, దేవాలయ కేంద్రంగా మన సంస్కృతి, మన భాష, మన కళలు ఇవన్నీ కూడా కాపాడబడాలని, ముందు తరాలకు అందించబడాలనే ఉద్దేశం, చాలా ఉదాత్తమైనటువంటి విశాలమైనటువంటి ఉద్దేశంతో దాతలన్నీ కూడా ఇచ్చారు. ఈ రోజున మనకు అనేక రకాల కారణాల చేత మన హిందూ సమాజంలో వచ్చినటువంటి ఈ వైకల్యం, అనేక రకాలుగా విడిపోవటం, అవగాహన లేకపోవటం, బాధ్యత కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కాస్త 4 రూపాయలు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు అందరూ కూడా గ్రామాలు వదిలిపెట్టి నగరాలకు వెళ్ళిపోవటం, గ్రామాల్లో ఉండేటువంటి ఆర్థిక స్థితి తక్కువగా ఉండేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద దేవాలయాలు నిర్వహించుకోలేకపోవటం, ఆ పెద్ద పెద్ద దేవాలయాలు నిర్వహించుకోలేరు కాబట్టి చిన్న చిన్న దేవాలయాలు కట్టుకుని వాళ్ళ శక్తి కొద్దీ అక్కడ కార్యక్రమాలు చేసుకోవటం, రాజకీయ అండతోటి ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే భూములు ఆక్రమించుకుని ఉన్నారో వాళ్ళని ఎదుర్కొని అక్కడ వాళ్ళతోటి ఒక యుద్ధంలాగా కోర్టుకు పోయో ఇంకొక రకంగానో చేసేటువంటి ఆర్థికపరమైనటువంటి శక్తి లేకపోవటం, ఇట్లాంటి పరిస్థితుల్లో దేవాలయ వ్యవస్థ కోనారిల్లుతూ ఉన్నది. దీన్ని అవకాశంగా తీసుకునే రాజకీయ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా దేవాదాయ శాఖలో ఉండేటువంటి కొంతమంది అత్యుత్సాహం ఉండేటువంటి వాళ్ళు, దేవాదాయ శాఖలో మంచి మంచి అధికారులు ప్రాణాలు పణంగా పెట్టి దేవాలయ భూములు కాపాడినటువంటి అధికారులు కూడా ఉన్నారు. ఓకే అండి. చేదివాటంతో దేవాలయాల భూములు చేజార్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి గ్రామీణ స్థాయిలో మనకు అంటే పెద్ద పెద్ద దేవాలయాలు గుర్తింపు ఉన్నటువంటివి, కొద్దిగా గుర్తింపు రామప్ప దేవాలయం లాంటివో లేకపోతే శ్రీముఖం అటువంటి దేవాలయాలు మనకు తెలుసు. అవి మాత్రమే కాకుండా అటువంటి దేవాలయాలు ఇంకా చాలా దేవాలయాలు చాలా లోపల ఉన్నాయి. ఓకే. అటువంటి దగ్గరలో వాటికి వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి చైతన్యము సమాజంలో కల్పించాలి. ఒక ప్రకాశం జిల్లాలోనే ఎక్కువ భూములు మెట్ట భూములు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల భూములు ఉన్నాయి దేవాలయాలకి. అటువంటి వాటి దగ్గర ఈ రోజున ఈ ఆయుర్వేద మూలికలు కావచ్చు, సోలార్ పద్ధతి కావచ్చు, ఇట్లా చేసినట్టయితే కోట్లాది రూపాయలు మనకు దేవాలయాలకు ఆదాయం వస్తుంది. దాని ద్వారా మన సంస్కృతిని, మన ఆచారాలను, మన కళలను, మన జానపద కళలను, మన తెలుగు భాషను, మన సంస్కృతిని ఇవన్నీ కూడా దేవాలయ కేంద్రంగా వికసింప చేసుకోవడానికి ప్రతి నయా పైసా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత ఉంది మనకి. అండి. కాబట్టి దీనిని క్రింది స్థాయిలో హిందూ సమాజానికి అర్థం చేయించాలి. మనకంటూ ఒక ధర్మం ఉంది. అవును. మన ఆచార సాంప్రదాయాలకు కేంద్రం మన దేవాలయం. మన దేవాలయంలో కేవలం పూజ చేసుకుని రావటమే కాదు, అక్కడ ఇవి నేర్చుకోవాలి. మనం ఇవన్నీ మన సమాజానికి నేర్పించుకోవాలనేటువంటి ఒక ప్రాథమిక స్థాయి నుంచి హిందూ సమాజానికి ఒక అవగాహన, చైతన్యము, జాగృతి, శిక్షణ వీటన్నింటినీ అందజేసేటువంటి ఉద్దేశంతోనే నిరంతరము గ్రామాలు తిరుగుతున్నాము. ఈ ఉభయ రాష్ట్రాల్లో నేను 8,000 గ్రామాలు తిరిగాను. అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అటు తిరుగుతున్నప్పుడే మనకు పరిచయం లేనటువంటి అనేక కళలు ఈ రోజున అక్కడ నాయక్ నిన్న ఆయన ఆ వీణ పట్టుకుని పాట పాడుతుండేటువంటి ఇటువంటి కళలు చాలా ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఇటు తెలంగాణలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దేవాలయం కేంద్రంగా పోషించబడ్డారు ఒకప్పుడు, దేవాలయ కేంద్రంగా రక్షించబడ్డారు ఒకప్పుడు. సమాజం వాళ్ళని ఆదరించింది, సమాజం వాళ్ళ పాట విన్నది, ఆ సాహిత్యాన్ని విన్నది. ఈ రోజున దేవాలయం ఎప్పుడైతే బలహీనపడిపోయిందో, దేవాలయానికి వచ్చేటువంటి వనరులన్నీ కూడా ఎప్పుడైతే పోయినాయో, దాని ద్వారా మన సంస్కృతి మొత్తం పోతూ ఉన్నది. కాబట్టి 1000 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా పరిఢవిల్లినటువంటి మన సంస్కృతి, మన భాష వైభవం ఇవన్నీ తిరిగి రావాలంటే ఈ భూములు కావచ్చు, దానికి ఉండేటువంటి ఇతరత్ర ఆస్తులు కావచ్చు, వీటిని పరిరక్షించుకుంటూ సమాజాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. రైట్ అండి. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక కీలక ప్రశ్న కూడా వస్తోందండి. అసలు ఏది ప్రభుత్వ పరిధిలోని ఆలయం, ఏది ప్రైవేట్ ఆలయం? సుప్రీం తీర్పు అమలుకు కీలకమైన ఈ విషయంలో నిర్వచనం ఏమైనా ఉందంటారా?
ఆదాయం లేని ఆలయం ప్రైవేట్ ఆలయం, ఆదాయం ఉన్న ఆలయం ప్రభుత్వ ఆలయం. ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఆలయం మనకి ఎంత దురదృష్టం కూడా. ప్రభుత్వ ఆలయం ఏంటండి బాబు? ప్రభుత్వాన్ని ఆలయాన్ని నిర్వహించకూడదు. ఎలా నిర్వహిస్తుంది? చర్చిని నిర్వహించట్లేదు, మసీదు నిర్వహించట్లేదు, గురుద్వారా నిర్వహించట్లేదు, ఏమి నిర్వహించదు కదా. ఎలా నిర్వహిస్తుంది? ఇన్ని వేల ఆలయాల్లో ఏ ధర్మానికి చెందింది, ఏ సంప్రదాయానికి చెందింది, ఏ ఆచారానికి చెందిన ఆలయం ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? ప్రభుత్వానికి ఏమిటండి, ధర్మకర్తల మండలిలో వాళ్ళకే తెలియదు ఇక్కడ ఏమిటేంటి, ఇక్కడ సాంప్రదాయం ఏమిటి, ఇక్కడ ఆగమం ఏమిటి, ఇక్కడ దేవాలయంలో ప్రధాన మూర్తికి చేసేటువంటి సేవలు ఎటువంటి సేవలు, ఈ సేవల్లో వచ్చే తిథులు ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, పర్వదినాలు ఏమిటి, ఎప్పుడు ఏ రకమైన సేవలు చేయాలి ధర్మకర్తల మండలికి తెలియదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి తెలియదు. అక్కడ అర్చకులకు పాపం వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వక వాళ్ళ దగ్గర భూములు లాక్కుంటే వాళ్ళు కూడా ఏదో పార్ట్ టైం ఉద్యోగాలకు వెళ్ళిపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర బతికితే అసలు ఆఖరిగా దేవాలయం పేరు కూడా మర్చిపోతారండి. దేవాలయం పేరు మర్చిపోయి నేను అతిశయోక్తి చెప్పట్లా విభూతి పుండ్రాలు ఉన్న చోట్ల నామం పెట్టినా ఆశ్చర్యపక్కర్లా. అంటే ఇదేదో అపచారం జరిగిపోయిందని కాదు, సాంప్రదాయాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆధీనంలో దేవాలయాలకు నేను పూర్తి వ్యతిరేకిది. ప్రభుత్వ ఆధీనంలో దేవాలయం ఉండడం వల్లనే అసలు ప్రజలకి దేవాలయానికి ఆ సంబంధం, సాంస్కృతిక సంబంధం, ధార్మిక సంబంధం, ఆత్మీయ సంబంధం ఉపకూలిపోయింది. ఇది ప్రభుత్వం కాబట్టి టికెట్లు దొరుకుతాయా? ఎమ్మెల్యే గారి చేత లెటర్ రాయించుకోవాలా, మినిస్టర్ గారి చేత లెటర్ రాయించుకోవాలా? A1 దర్శనం అంటే A1 A2, L1 L2 అంటే బ్రేక్ దర్శనం అంటే విఐపీలు అంటే వెంకన్న బాబు గారికి ఆరగింపులు కూడా మానేసి విఐపీలు వెనకాల తిరిగి ఆ రోజంతా ఆయనకి సేవలన్నీ మర్చిపోయిన సందర్భం గుర్తుంటుంది అందరికి. మీడియా బాగా గుర్తు చేసేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కావస్తాయి, అయితే నేను గుర్తు చేస్తా. అంచేత ఈవేళ ఈ తీర్పు వల్ల ఉపశమనం పొందడానికి అర్చకులు ఏమైనా ఉపశమనం పొందుతారు? అర్చకులకు ఉపశమనమే కానీ లేదా దేవుడికి ఉపశమనం కానీ ఏమీ కాదు. ఎందుకంటే ప్రధానంగా మధ్యప్రదేశ్ దాంట్లో ఈ రెవెన్యూ శాఖ కలెక్టర్ గారిని మేనేజర్, మనకు ఆంధ్రప్రదేశ్ లో అలా లేదులేండి. ఎందుకంటే ఒప్పుకోరు, కలెక్టర్ మేనేజ్ చేస్తే గ్రామాల్లో ఉన్న ఈ రాజకీయ నాయకులు ఒప్పుకోరు. మా ఆధీనంలోనే టెంపుల్ ఉండాలని రాజకీయ నాయకులు టెంపుల్ వెళ్ళకపోయినా టెంపుల్ అంచేత స్వాధీన ఆధీనాలన్నీ రాజకీయ పార్టీల చేతుల్లోనూ ప్రభుత్వ చేతుల్లో ఉంటాయి. లేకపోతే జీవో ఇష్యూ చేసి టెంపుల్ యొక్క ఫండ్స్ ని మా స్టేట్ ఎక్స్చెక్కర్ కి ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఎలా వచ్చింది? మరి యజమాని ఆయన దగ్గర ప్రతి పైసాకి ఆయనదే కదండి, స్వామివారిదే కదా. మీకు తెలుసునో తెలీదు, ప్రతి సాయంత్రము కూడా పవళింపు సేవకు ముందు ఆ వాళ్ళ దేవాలయానికి వచ్చిన ఆదాయాన్ని విన్నవించుకోవాలి. డైటీ దగ్గర విన్నవించుకోవాలి. ఏ రకమైన ఆదాయాలు వచ్చాయి, ఏ రకమైన ఉన్నాయి అవన్నీ వాళ్ళ ఖజానా అంతా, వాళ్ళ హుండీ ఆదాయం అంతా, సేవల ఆదాయాలు అంతా అన్ని కూడా ఆయనకు విన్నవించుకోవాలి. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పాల్గొన్నందుకు కమలానంద భారతి గారు, శ్రీనివాస్ గారు, పవన్ కుమార్ గారు. దేవాలయాల భూములు దేవుడివే, సుప్రీం ఇచ్చిన ఈ తీర్పు నేపథ్యంలో ఇష్టానుసార దేవాదాయ భూముల అన్యాక్రాంతం అయ్యే పరిస్థితులు కొంతమేరకు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే చట్టాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీం ఇచ్చిన ఈ తీర్పు కొంతవరకు ఆ చట్టాలకు బలం చేకూరుస్తుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకు పరిస్థితి కూడా మెరుగ్గా ఉందంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.